జిల్లా గిద్దలూరు స్వాతంత్ర అసెంబ్లీ అభ్యర్థి కొప్పుల నరసింహులు ప్రస్తుతం పులివెందులలో జరగబోయే జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని వైసీపీ అభ్యర్థులకు తన మద్దతు ప్రకటించారు. గిద్దలూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ గిద్దలూరులో వైఎస్ఆర్సీపీకి నాయకుడు లేక వైసీపీ క్యాడర్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరనే విషయాన్ని పార్టీ అధిష్టానం ఇంకా నిర్ణయించలేకపోవడం వల్ల కార్యకర్తలు గందరగోళం నెలకొన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను మొదటి నుండి పార్టీకి విధేయుడునని, జగనన్న గెలుపు కోసం పాదయాత్ర కూడా చేశానని తెలిపారు. నాకు నియోజకవర్గంలోని సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది. జగనన్న నన్ను ఆశీర్వదించి గిద్దలూరు ఇన్ఛార్జిగా నన్ను నియమిస్తే పార్టీ బలోపేతానికి మరియు 2029లో జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని గెలిపించడానికి కృషి చేస్తానని కొప్పుల నరసింహులు తెలిపారు. నా పేరు కొప్పుల నరసింహులు, మాది ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మాజీ సీఎం గారికి నా ఒక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రతి వారికి జగనన్న తరపు నుంచి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియపరుస్తూ, నిన్న పులివెందులకు వెళ్ళాను. జెడ్పీసీటీ ఎలక్షన్ జరుగుతుంటే 7, 8 తారీఖు 2 రోజులు ఎర్రవాలెం, అక్కడ తాండా అట్లా చూశాను. మళ్ళా 8వ తారీఖు అక్కడ చంద్రగిరిపల్లె, కొత్తపల్లె అక్కడ ప్రచారానికి పోయాను. బ్రహ్మరథం జనాలు పడుతుండ్రు, ఎక్కడెక్కడి నుంచి వేల మంది మామూలు రావడంలో జగనన్న గెలుపు కోసము. ఖచ్చితంగా రేపు రాబోయే 29లో ఇది ఒక పులివెందుల నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఒంటిమిట్ట కాంచి పోతా జగనన్న ఖచ్చితంగా సీఎం అవుతారని ఇది ఒక సంఘీభావంతో నేను తెలియపరుస్తూ, ఆయన కృషి కోసం నేను కూడా నిన్న గడప గడప చేయడం జరిగింది. నాకు చాలా సంతోషం. ఒక అభిమానిగా గతంలో విజయవాడ నుంచి తిరుమల దాకా 2019లో పాదయాత్ర చేశాను. 2019 నుంచి ఏప్రిల్ 20 నుంచి 30 తారీఖు దాకా 9 నవరత్నాలు 9 జెండా పట్టి మోసాను. మళ్ళీ మేము అసలు గిద్దలూరు వచ్చాం. సరే, మన గిద్దలూరులో పోతే మనం సహకారం చేయాలనేసి నిన్న 2023లో పోతే నేను గిద్దలూరు నుంచి ఇడుపులపై తిరుమల దాకా పాదయాత్ర చేశాను. జగనన్న ఖచ్చితంగా మళ్ళీ సీఎం అవుతారు. ఎందుకంటే చాలా మంది ఆలోచించండి, ప్రజలందరూ జగనన్న చెప్పిన మాటకు మాట తప్పలే, మడమ తిప్పలే. ఇవాళ సంక్షేమ పథకాలు తెచ్చారు. ఇప్పుడు ఈ ఒక అధికార పార్టీ వాళ్ళు కొద్దిగా అంతో ఇంత చేస్తున్నారంటే జగనన్న చూసి భయం పట్టి వాళ్ళు ఇవాళ చెప్పినవి 100 చెప్పినా అందులో 1 చేసుకుంటూ ఏదో మోసం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పిల్లలలో అసలు ఎవరు ఇన్ఛార్జ్ అనేది కూడా తెలియడం లేదు. ప్రజలైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అయితేమి, కార్యకర్తలు అయితేమి, గిద్దలూరు ప్రజలైతేమి చాలా భయభ్రాంతులంగా ఉన్నారు. అసలుకు మన ఇన్ఛార్జి ఇవాళ ఉంటే కదా మనకు ఎవరైనా మనం ముందుకు పోవడానికి అనేసి ఎవరికి తెలియడంలే. నేను గిద్దలూరు నుంచి ఇలా పాదయాత్ర చేసి నేను కూడా 2-3 ఎకరాల పొలం అమ్ముకొని అన్న కోసం చాలా కష్టపడాను. అయినా నన్ను చాలా మంది ఇవాళ మనం ముందుకు వెళ్తున్నాము, లేదు ఒక అన్న గురించి చెప్తాను, చిన్న ఇలా పెడుతున్నాం అనే కానీ వాళ్ళు చూసి ఓడవలేరు. అయినా నేను అలాంటివి పట్టించుకోను. ఏ రోజైనా జగనన్న గురించి నాకు ఒక మంచి అభిప్రాయం వస్తుంది తెలియపరుస్తూ, ఇవాళైనా జగన్మోహన్ రెడ్డి అన్న నాకు గనక ఇన్ఛార్జి అవకాశం ఇస్తానంటే గడప గడపకు ప్రతి రోజు నుంచి ఆదిమూర్తి పలకాంచి స్టార్ట్ చేసి నేనున్నమ్మా మన జగనన్న కాడికి ఏ సమస్యలను తీసుకెళ్తానని తెలియపరుస్తూ, ఇవాళ చాలా మంది నేను ఒక అభిమానిగా నిన్న గిద్దలూరు నియోజకవర్గం నుంచి అక్కడ ఎన్నో గొడవలు జరిగినాయి, ఎంతో ఆందోళనకు ఉన్నా కానీ ఎవరే కనిపోలే. కానీ నేను ఒక అభిమానికి అంత జరిగిన చనిపోతాడు, ఎక్కడైనా చనిపోతాడు, బాగున్నాడు ఎక్కడైనా బాగుంటాడు. ఇవాళ అన్నకు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎవరు లేనప్పుడు మనలాంటి వాళ్ళం పోవాలి అనే ఉద్దేశంతో నాలాంటి వాళ్ళు ఎంతమంది అక్కడికి వచ్చారు, నేను అందులో ఒకడిగా నేను పులివెందుల వెళ్ళడం జరిగింది. నాకు గిద్దలూరులో ఇన్ఛార్జిగా ఇస్తే ఖచ్చితంగా ప్రతి గడప గడపకి వెళ్ళి మన వైఎస్ఆర్ పార్టీ ఈ ఒక అభిప్రాయాన్ని జగనన్న చేసిన గతంలో చేసిన ఒక సంక్షేమ పథకాలు కానీ అవన్నీ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఖచ్చితంగా నేను జగనన్న చెప్పినట్టు ఈ కులం ఆ కులం కాదు, ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదు, ఆఖరు పార్టీలు కూడా చూడము, అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తానని తెలియపరుస్తూ, జగనన్న కూడా ఖచ్చితంగా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలనేసి, ఎందుకంటే నీ అభిమానిగా, నీ కార్యకర్తగా నేను పేదవాడిని కావచ్చు, సామాన్య కావచ్చు, 100 మంది చంపుతాననే నేను సిద్ధంగా ఉండాలి. చంపినా నేను భయపడను, బాధపడను. ఏ రోజు చనిపోవచ్చు, ఎంతమంది వచ్చి కొడతాననే కూడా నేను కొట్టించుకుంటా, జగనన్న కోసం నిలబడతా. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి అన్న ఖచ్చితంగా మీ ఆశీస్సులు ఇచ్చి మీరు ఖచ్చితంగా మా గిద్దలూరు ప్రజలకు మంచి చేయాలని తెలియపరుస్తూ, నన్ను గుర్తిస్తే ఎంతవరకైనా మన పార్టీ అధికారాన్ని మనము ముందుకు తీసుకెళ్తామని తెలియపరుస్తూ, మీ మంచి మనతో అలాగనే మన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్న మొన్న పోయి కలిశాము.